తొలిసారి బొత్స సత్యనారాయణ 1999లో ఎంపీగా గెలిచారు గాని అప్పటి నుంచి మంచిగానో చెడ్డగానో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. మొత్తానికి వైసీపీ ఓటమితో ఇప్పుడు బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితంలో మరోసారి 4 రోడ్ల కూడలిలో నిలబడ్డారు. ఉన్న పార్టీలో కొనసాగడమా, పార్టీ మారటమా, మారాలనుకుంటే ఏ పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇంకా వైసీపీలోనే కొనసాగుతారని అనిపించటం లేదు. జగన్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని నమ్మే స్థితిలో లేని కొద్దిమంది నాయకుల్లో బొత్స ఒకరు. దీంతో తదుపరి తన భవిష్యత్తుపై తానే ఆందోళనలో ఉన్నారు. ఆయనకైతే అన్ని పార్టీల్లోనూ పెద్దలతో పరిచయాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సరే, ఢిల్లీ వరకు సంబంధాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి కూడా. సొంత జిల్లా విజయనగరంలోనైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆయన కరసన్నల్లోనే నడుస్తుంది. అన్ని పార్టీల్లోనూ తెలిసిన వారున్నా ఇప్పుడు అడుగులు ఎటు వేయాలన్నదే సత్యబాబు ముందున్న కీలక ప్రశ్న. టీడీపీలో చేరాలంటే ముందుగా అశోక్ గజపతిరాజు అనుమతే కాక ఆయన కూతురు అదితి క్లియరెన్స్ కూడా ఉండాలి. అక్కడితో అయిపోయిందా? తనకంటే వయసులో, అనుభవంలో చిన్నవాళ్లైన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వారి కింద పనిచేయడం అంటే కొంచెం ఇబ్బందే. నిన్న మొన్నటి వరకు వైసీపీలో చక్రం తిప్పి ప్రతి వ్యవహారాన్ని తన కనుసన్నల్లో నడిపించి, అయితే ఇప్పుడు తెలుగుదేశంలో చేరి సైడ్ యాక్టర్గా మారిపోయి నలుగురితో పాటు సత్యనారాయణ అన్నట్టు ఉండటం అంటే కొంచెం కష్టంగా ఉంది. ఇక రెండో ఆప్షన్ జనసేన పార్టీకి విజయనగరం జిల్లాలో, ఆ మాటకొస్తే ఉత్తరాంధ్రలో బలమైన నాయకత్వం అవసరం ఎంతో ఉంది. సత్యబాబు అక్కడ సరిగ్గా ఫిట్ అవుతారు. ఆయనకి చిరంజీవి, పవన్తో మంచి సంబంధాలున్నాయి. మామూలుగా అయితే ఆయనకు జనసేనలో ప్రవేశానికి పెద్దగా అవరోధాలు ఉండకపోవచ్చు. అయితే బొత్స లాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సంప్రదించే సంప్రదాయాన్ని పాటిస్తారని భావించాల్సి ఉంటుంది. అప్పుడు చుట్టూ తిరిగి బంతి మళ్లీ బాబు కోర్టుకే చేరుతుంది. ఇక బీజేపీ విషయం, ఆ పార్టీకి జిల్లా, ఉత్తరాంధ్ర స్థాయిలోనే గాక రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకుల అవసరం ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉండటం. బొత్సనే కాదు, ఆ తరహా నాయకులు ఎవరిని బీజేపీ, జనసేన వంటి పార్టీలోకి తీసుకున్నా కూటమి మిత్రధర్మానికి ఎంతో కొంత మేర అవరోధం ఏర్పడే ప్రమాదం ఉండకపోవచ్చు. సో ఎంట్రీ అంత సులభం కాకపోవచ్చు. ఇప్పుడు మిగిలింది మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ. బొత్స సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే అక్కడ షర్మిల మాత్రమే ప్రతిబంధకం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు సత్యబాబు ప్రవేశం పట్ల అభ్యంతరం ఉండదేమో. ఏదేమైనా సత్యబాబుకి కాంగ్రెస్ పార్టీ ప్రవేశమే సర్వ విధాల శ్రేయోదాయకం. మరి ఆయన అడుగులు హస్తం వైపు పడతాయో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.